రావాలి. సుబ్బారావు గారు, వసంత్, కాశీ గారు, శేఖర్ మాస్టర్, శేషు గారు, కృష్ణ 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 పిలుద్దాము, కృష్ణ, నరేష్, మళ్ళీ ఇప్పుడు దసరా కలుస్తున్నాం, మళ్ళీ రేపు దీపావళి కలుస్తాం. ప్రతి పండక్కి మనం ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో నా వరకు ప్రెస్ అంటే ఫ్యామిలీ లాగా మీ అందరితో పండగ జరుపుకోవడమే నాకు పండగలాగా ఉంటుంది. అందుకే పండగ కలుస్తాము. ఈ సినిమా వైశాఖం సినిమా కూడా ప్రతి సీను మేము ఒక పండగ వాతావరణంలోనే జరిగింది. అంత ప్రతి నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు అందరూ బిజీ ఆర్టిస్టులు అయినా కూడా వాళ్ళు బాగా కోఆపరేట్ చేసి ఈ సినిమా ఎంజాయ్ చేస్తూ షూటింగ్ అయిపోతుందా అని ఇంకా ఉంటే బాగుంది అనే ఫీల్తోనే ఉన్నారు అందరూ. ఇంకొక ఎపిసోడ్ తప్ప సినిమా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది. దీపావళి టైంకి సినిమా ఫినిష్ అవుతుంది. నేను ఇంతకుముందు సూపర్ హిట్ ఫ్రెండ్స్లో 6 సినిమాలు తీసాం. ఎప్పుడూ ఒక ప్రొడ్యూసర్గా ఒక చిన్న టెన్షన్ ఉండేది, ఏమవుద్దు అని లోపల పైకి ఎంత ఇదిగా ఉన్నా. ఫస్ట్ టైము అసలు టెన్షనే లేకుండా ప్రతి ప్రెస్ మీట్ ఒక సక్సెస్ మీట్ లాగా మేము చేస్తున్నామంటే అంత నమ్మకం ఈ సినిమా మీద ఉంది. ఇవాళ చెప్తుంటే ఇది అందరు చెప్పేదే అనుకోవడం సహజం. అయితే రేపు సినిమా చూస్తే ఇదంతా నిజమని ప్రతి ఒక్కళ్ళు ఆడియన్స్ దగ్గర నుంచి మీడియా దగ్గర నుంచి అందరూ ఫీల్ అవుతారు. ఒక మంచి సినిమా తీస్తున్నాం, అందులో ఎంటర్టైన్మెంట్ ఉంది, లవ్ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఎమోషన్ అన్నీ ఏది లేకుండా అన్నీ ఉన్నాయి. అంత ఒక చిన్న మెసేజ్ కూడా ఉంటుంది. ఎంత ఎంటర్టైనింగ్ ఉంటుందో అంత హార్ట్ టచింగ్ కూడా ఉంటుంది సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు. దీనివలన కమర్షియల్గా ఎంత హిట్ అవుతుంది అనేది అది అందరికీ తెలుస్తుంది. బట్ ఎప్పుడూ రాని ఒక గొప్ప పేరు డైరెక్టర్కి జయకి ఈ సినిమా. జయ ఏంటి అనేది ఈ సినిమా జయకి మెంటాలిటీకి దగ్గరగా ఉన్న సినిమా ఇది. ఈ సినిమా ఆర్జే సినిమాస్లో గత సినిమా లవ్లీ కంటే కూడా చాలా పెద్ద హిట్ అయ్యి ఒక ప్రెస్ మీడియా అందరూ కూడా గర్వపడేలాగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మా సినిమాలో శేఖర్ మాస్టర్ ఎంతో బిజీగా ఉండి కూడా ఎన్నో పెద్ద సినిమాలు చేస్తూ ఈ సినిమాలో అన్ని పాటలు ఆయనే చేశారు, సింగిల్ కార్డు. చాలామంది అన్నారు శేఖర్ మాస్టర్ పెద్ద మాస్టర్ కదా, మీది చిన్న సినిమా కదా అని. కానీ ఆయన పెద్ద మనసుతో మా మీద అభిమానంతో అన్ని పాటలు చేశారు. ఈ పాటల గురించి ఆయన చెప్తారు. ఆయన మాస్టర్గా వచ్చారు మా దగ్గరికి, మా ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు. ప్రతిరోజు శేఖర్ కానీ కలవరించుకోవడమే సరిపోయింది మాకు. అంత బాగా ఆయనలో ఉన్న ఔన్నత్యం, ఆ గొప్పతనం. వెల్కమ్ సాయి కుమార్ గారు సినిమాలో ఒక స్పెషల్ రోల్ చేశారు. ఆయన ఉన్న రోజులు అందరితో కలిసిపోయి నిజంగా ఈ సినిమాలో సినిమాకు ఒక నిండుతనాన్ని తెచ్చారు. ఈ ప్రెస్ మీట్ కూడా నేను ఫోన్లో చెప్తే ఆయన బెంగళూరులో ఉన్నారు, వస్తారో రారో అని అనుకున్నాను. కానీ ఆయన వచ్చి మా మీద ఎంత అభిమానం ఉందో ప్రూవ్ చేశారు. ఇప్పుడు శేఖర్ మాస్టర్. చాలా హ్యాపీగా ఉందండి. ఏంటంటే ఫస్ట్ మేడం దగ్గరికి లవ్లీ సినిమా జరిగేటప్పుడు వెళ్ళానండి. మేడం లవ్లీ ముందు ఒక సినిమాకి వెళ్ళానండి, తర్వాత లవ్లీకి వెళ్ళాను. చెప్తాను మాస్టర్ అండి అంటే దీంట్లో అయిపోయినా నెక్స్ట్ చెప్తాను అన్నారు. అప్పుడు అనుకున్నా ఎప్పుడైనా చేయాలి అంటే మామూలు చేయటం వేరు, లేడీ డైరెక్టర్ అంటే అంతకుముందు ఆమె పెద్ద హిట్లు ఇచ్చారండి. లేడీ డైరెక్టర్ దగ్గర కూడా చేయాలి అని ఒక కోరిక ఉండేదండి. నాకు ఈ సినిమాతో తీరిందండి. చాలా చాలా హ్యాపీ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. అలా ఫస్ట్ నాకు 2 సాంగ్స్ కానీ పిలిపించారండి. అయితే ఒక సాంగ్ అయిపోయింది, నెక్స్ట్ ఇంకో ఫారెన్ వెళ్ళాలి, ఫారెన్లో ఒక 2.5 సాంగ్స్ అన్నారండి. సరే చూస్తే అంటే నాకేంటంటే మేడం కాన్ఫిడెన్స్ నచ్చిందండి. అంటే స్టోరీ టెల్ అని తను చెప్పే విధానం, లీడ్ సీన్ చెప్పేది కాన్ఫిడెంట్గా, అంటే ప్రతి దాంట్లో కమాండింగ్ అండి.
ఇప్పుడు ఏదైనా తనకి ఏదో అనిపించింది అనుకో, లేదు మ్యూజిక్ డైరెక్టర్ గారికి చెప్పి మళ్ళీ ఇలా కావాలని చెప్పడం, నాకు మాస్టర్ గారు లేదు ఇలా కావాలి, మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. మీకు అక్కడ డాన్సెస్ కావాలా తీసుకుని, ఎక్కడ అబ్రాడ్లో అండి, కజకిస్తాన్ అంటే ఫస్ట్ టైం వెళ్ళాను, ఇంతవరకు ఎవరు వెళ్ళారు మన దగ్గర. లొకేషన్స్ చాలా బాగున్నాయి. చెప్పేవాళ్ళు మీకు దేంట్లో మీరు కాంప్రమైజ్ అవ్వద్దు, కానీ సాంగ్స్ బాగా రావాలి అని అంటే కజకిస్తాన్ ఫస్ట్ మనం వేరే డాన్సెస్ అనుకున్నాం, కొంతమంది అనుకున్నాం, ఒక 5-6 మెంబర్స్ అనుకున్నాం. కానీ అక్కడ సాంగ్ ఇంకా బాగా చేయాలని వేరే వాళ్ళతో చేద్దామని 15 మెంబర్స్ అనుకున్నాం. ఓకే తీసుకోండి అన్నారు. సాంగ్స్ చాలా బాగా వచ్చినాయండి. మేము చెప్పడం కదా మీరే చూస్తారు. థ్యాంక్స్ మేడం, ఎందుకంటే కాంప్రమైజ్ అవ్వకుండా నాకు సాంగ్కి ఎలా కావాలో అలా ఇచ్చారు మీరు, చాలా థ్యాంక్స్. హీరో హరీష్ గురించి ఫస్ట్ ఒక సాంగ్ చేసామండి, ప్రార్థిస్తానే సాంగ్ అని. ఆ సాంగ్ చేసిన తర్వాత చూసి, అంటే కొత్త కుర్రోడు చేసినట్టు కాదండి, నాకు ఒక మెచ్యూర్డ్ యాక్టర్ మాస్ హీరో రవితేజ గారు చేస్తే ఎలా ఉంటుంది అలా అనిపించింది. ఆ సాంగ్ చూసి అప్పుడే రాజుగారితో అన్నా చాలా బాగుందండి, పెద్ద మాస్ హీరో అవుతాడు అన్నాం. ఆ తర్వాత ఇంకో మెలోడీ సాంగ్, స్టైలిష్ సాంగ్ ఒకటి చేసామండి. దాంట్లో కంప్లీట్ డిఫరెంట్ అండి, అంటే దీంట్లో మాస్ హీరో, దాంట్లో స్టైలిష్ హీరోలా ఉన్నాడు. ఎలా అవుతాడో చెప్పలేమని చాలా బాగా చేశాడు హరీష్, సూపర్ హరీష్. అలాగే అవంతిక చాలా బాగా చేసి, ఇద్దరికి మంచి లైఫ్ ఉంటుందండి. మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ గారు చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు, అంటే అన్ని సాంగ్స్ చేసాం, చాలా బాగున్నాయి. వసంత్ గారు థ్యాంక్స్ అండి మంచి మ్యూజిక్ ఇచ్చిన దానికి. అలాగే మా డిఓపి సుబ్బయ్య అంటామండి మేము. అంటే ఒక ట్రాక్ కూడా వేయకుండా ట్రాక్ని తన దగ్గర ఎక్సోస్కెల్టన్ ఉందండి, దాంతోనే మాకన్నీ ట్రాక్ జూము అన్నీ ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ అండి, కానీ చాలా బాగా వచ్చినాయండి. చాలా కొత్తగా ఉంటాయి సాంగ్స్ అన్నీ, అంటే ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క వేరియేషన్ అండి. నిజంగా రాజు గారికి చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే అంటే అన్ని సాంగ్స్ ఒక మాస్టర్కి ఇవ్వటం అది కష్టం అండి, ఒక్కొక్క మాస్టర్కి ఇస్తే ఒక్కొక్క వేరియేషన్ దొరికిద్దేమో అని, కానీ నన్ను నమ్ముకొని నాకు అన్ని సాంగ్స్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ రాజు గారు, జయ మేడం, చాలా 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 థ్యాంక్స్. చాలా హ్యాపీ మీ టీంలో ఒకరిని అయినందుకు, చాలా హ్యాపీగా అందరికీ థ్యాంక్స్ అండి. ఇప్పుడు మా శ్రేయోభిలాషి, మా డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారు. శుభోదయం. నాకు కుటుంబం అంటే చాలా ఇష్టం, స్నేహితులంటే ఇంకా ఇష్టం. అలాగే ఈ బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు వీటికి బాగా విలువిస్తాను. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ కథ చెప్పగానే నేను ఎంతో ఎక్సైట్ అయ్యాను. అట్ ది సేమ్ టైం చాలా షార్ట్ అండ్ స్వీట్ రోల్, కానీ గుర్తుండిపోయే వేషం. ఒక మంచి డైలాగ్, సినిమా అంతా డైలాగులు చెప్పక్కర్లేదు, ఒక మంచి డైలాగ్ చెప్తే చాలు అన్నట్టు ఒక చాలా మంచి డైలాగ్ నా చేతి చెప్పించారు. అదే రేపు ప్రోమో కూడా అవ్వచ్చు. ఈ సినిమా కథ అంతా ఆ ఒక్క డైలాగ్లోనే ఉంది. అలాగే అందరూ కలిసిమెలిసి ఉండాలి, ఫ్యామిలీ, ఆ జాయింట్ ఫ్యామిలీ అన్నది మనకి చాలా ఒక గొప్ప వరం. కానీ ఈ రోజుల్లో ఆ ఫ్యామిలీలు బ్రేకప్ అయిపోయి, ఈరోజు అపార్ట్మెంట్ కల్చర్ మీ అందరికీ తెలిసిందే. సో చాలా రియలిస్టిక్గా ఉంటూ కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా జై గారి లవ్లీ టేకింగ్తో ఒక లవ్లీ ఫిలిం అవుతుందన్న నమ్మకం ఉంది వైశాఖం. సో మంచి టెక్నీషియన్స్, మా హరీష్ కానీ తనతో యాక్ట్ చేయడం జరిగింది. అలాగే నేను ఎన్నో సినిమాల్లో కాకి యూనిఫామ్ వేసుకున్నాను, కానీ ఇంతవరకు ఇలాంటి వేషం చేయలేదు, ఫైర్ మ్యాన్ క్యారెక్టర్. సో కాకి వేసుకున్న ఈజ్ నాట్ ఎ పోలీస్, ఈజ్ అ ఫైర్ మ్యాన్. సో నేను సెట్ కలగానే నాకు సాంగ్ అన్నారు, ఎవరు మాస్టర్ అనగానే శేఖర్ మాస్టర్ అన్నారు. ఏమో ఆది అనుకుంటున్నాడు ఏమైనా, నా మీద సాంగ్ ఏంట్రా బాబు అని వెళ్ళాను. మాస్టర్ గారు, ఫస్ట్ మాస్టర్ గారిని కలిసి, మాస్టర్ గారు 1-2 లైన్ లేవు కదా అన్నాను, ఎందుకంటే నాకు సాంగ్స్ అంటే చాలా భయం. అట్ ది సేమ్ టైం ఆది కాదు ఇది, నేను బాబు అన్నాను. అలాంటిది ఏం లేదని, క్యూట్గా ఉంటుంది, చాలా మేమందరం చాలా ఎంజాయ్ చేసిన సాంగ్. సో వసంత్ ఇప్పుడు తెలిసింది సత్యం గారి మనోడని, ద గ్రేటెస్ట్ రిథమ్
ఆయన దగ్గర ఎన్నో గొప్ప పాటలు, నేను చిన్నప్పుడు చేసిన సినిమాలకు ఆయన కూడా మ్యూజిక్ డైరెక్టర్ చేసినట్టున్నారు, పేర్లు గుర్తు రావట్లేదు. సో వసంత్కి మంచి భవిష్యత్తు ఉండాలని, అలాగే తను చెప్పినట్టు కెమెరాతో ఆడుకున్నాడు సుబ్బయ్య. సో టోటల్గా ఇట్స్ ఎ టీమ్ వర్క్. సో హీరోకి కానీ, మా హరీష్కి కానీ, అవంతికకి కానీ, అట్ ద సేమ్ టైం మంచి కాస్టింగ్, అందరం చాలా జాలీగా ఎంజాయ్ చేసాం ఒక 3 days షూటింగ్. సో జై గారు చాలా కూల్గా, చాలా కామ్గా, లవ్లీగా పనులు చేయించుకుంటారు. సో మంచి డైరెక్టరు. సో ఇంకా మా రాజు గారు చెప్పనక్కర్లేదు సార్, మీరు చెయ్యాలి అనగానే కొన్ని డేట్లు అటు ఇటు అయినా ఇలాగే టెన్షన్ పెట్టినా ఫైనల్గా చేరిపోయాను అన్నిటికీ. ఈ కథ సాయి కుమార్ గారు లేకపోతే లేదండి. నేను ఆయన 9 కన్నడ సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు, ఇక్కడ ఒక 6 సినిమాలు చేస్తున్నారు. నేను అడిగితే ఇంత బిజీలో ఎలా అంటే, మేము వెయిట్ చేస్తామండి, మీరు ఎప్పుడంటే అప్పుడే అని వెయిట్ చేసాం. ఆయన బయట వాళ్ళైతే చేసేవాళ్ళు కాదు, కేవలం జయ మీద నా మీద ఉన్న అభిమానంతోనే చేశారు. ఆయనకి మీడియా అందరి ముందు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, చాలామంది పాత్రికేయ మిత్రులు ఇక్కడ ఉన్నారు, మనంతా ఒకటే ట్రావెల్. సో అందరం బాగుండాలని, ఆ సర్వే జన సుఖినో భవంతు, ముఖ్యంగా మన ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే వ్యక్తిని నేను. సో తప్పకుండా ఈ వైశాఖం మంచి సినిమా అవ్వాలని, మీరందరూ ఆదరించాలని, అభిమానించాలని, ఈ కొత్త కుర్రాళ్ళని, అమ్మాయిని, ఈ కొత్త టీంని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ వైశాఖం. ఇప్పుడు మా మిత్రుడు కాశీ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నిన్న సుబ్బారావు ఫోన్ చేసి ఇలా ప్రెస్ మీట్ ఉందని, కానీ ఏంటి రేపు ఏదైనా పండుగ ఉందా అనుకున్నాను. అనగానే దసరా అన్నారు. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ వైశాఖం సినిమా ఆల్మోస్ట్ ఒక ఎపిసోడ్ మినహా మిగతా అంతా కంప్లీట్ అయింది. రష్ చూసిన డిఓపి వాళ్ళు, వాళ్ళ రియాక్షన్స్, వాళ్ళ ఫేస్లో ఉన్న ఆనందం చూస్తుంటే సినిమా ఎంత బాగా వచ్చిందో అర్థమవుతుంది. షూటింగ్ అంతా చిన్న పండగ వాతావరణంలో జరిగింది. డైరెక్టర్ కూల్గా ఆర్టిస్టులతో చేయించుకోవటం కానీ అసలు ఎక్కడ ఒక సీరియస్నెస్ లేకుండా, మా ఫ్రెండ్ రాజు గారు ఇప్పుడు ఒకసారి వచ్చి అన్ని అరేంజ్మెంట్ చేసి వెళ్ళిపోవటం, ఇదంతా నాకు బాగా అనిపించింది. ఈ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా మళ్ళీ ఇలాంటి సినిమా చేయాలనే ఫీలింగ్ వచ్చింది. బిఏ రాజు గారు ప్రెస్ మీట్ అంటే ప్రెస్ మీట్ జరిగినట్టు ఉంటుంది. అంత అఫెక్షన్ తోటి వచ్చి అందరూ అటెండ్ అయ్యి బాగా కోఆపరేట్ చేస్తారు. డిఓపి సుబ్బయ్య గారు, ఇప్పుడు వరకు డైరెక్టర్స్లోనే సుబ్బయ్య గారు ఉన్నారు, ముత్యాల సుబ్బయ్య గారు. ఇప్పుడు కెమెరామెన్లో కూడా సుబ్బయ్య తయారై ఇంకా శేఖర్ మాస్టర్ సాంగ్స్ అన్ని ఎరగదీస్తుంటారు. ఆయన వసంత్ గారు మ్యూజిక్కి తగ్గట్టుగానే. ఈ హరీష్, అతను పాటల గురించి శేఖర్ మాస్టర్ చెప్పాడు. అతని పెర్ఫార్మెన్స్ సీన్లో నేను చూశాను. డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉన్న హీరో. ఎందుకంటే ఒక హీరో మెటీరియల్కి కావాల్సిన అన్ని క్వాలిటీస్తో పాటు పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డ్యాన్స్లకు పనికి బాగా చేస్తాడు, ఫైట్స్ బాగా చేస్తాడు, కాబట్టి అతనికి మంచి ఫ్యూచర్ ఉండాలి. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. రైటర్స్కి, సినిమా పనిచేసిన టెక్నీషియన్స్కి, ఆ తోటి ఆర్టిస్టులు, సాయానికి అందరికీ మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పా షేకింగ్ పెట్టారు, నాకేమో వణుకు ఉండదు, ఏముండదు. కానీ చెప్పండి సుబ్బారావు గారు, మీ గురించి మాట్లాడతానండి, చెప్తాను కదా మీ గురించి. ఇక్కడికి వచ్చేసిన ప్రెస్ వారందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ సినిమా గురించి నేను చెప్పబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, కొంచెం మీరు అందరూ పక్క తప్పుకుంటారు, కొంచెం అందరూ కొంచెం బాగా పక్కన. ఆ ఫోటో చూడండి, ఆ ఫోటోలో ఏమన్నా కొంచెం తప్పుకోండి సార్, జూమ్ వెళ్ళండి. ఆ ఫోటో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. హీరో చాలు నా జీవితానికి ఇది అని ఆయన భంగం ఇచ్చారు. ఈ అమ్మాయి ఎలాంటి మొగుడు దొరికితే చాలని గుండెల మీద పడుకుంది. దాన్ని బట్టి ఈ సినిమా ఎంత బాగుంటుందో ఆ ఫీల్ మీరు అర్థం చేసుకోండి. నేను ఎన్నో పోస్టర్లు చూశాను, సినిమా పోస్టర్స్. ఇంత ఫీల్ ఉన్న పోస్టర్లు ఇదే ఫస్ట్ టైం చూడడం. నాకు ఇది బాగా నచ్చింది.
మీకు నచ్చితే చప్పట్లు కొట్టండి, కెమెరాలు వదిలేయకండి. అయితే ఈ సినిమా గురించి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా బాగా జరిగింది. అది నేను సినిమా షూటింగ్కి వెళ్తున్నట్లేదు, మా చుట్టాల ఇంటికి వెళ్తుంది, మీరు మళ్ళీ వచ్చేయచ్చండి. వాళ్ళు జూమ్ వేసారు, అయిపోయింది. ఈ సినిమా జరుగుతున్నంతసేపు చాలా హ్యాపీగా ఒక ప్రశాంతమైన కుటుంబ వాతావరణంలో ఉన్నట్టుగా. నిజంగా జయ గారి సినిమా అనగానే ప్రతి ఆర్టిస్ట్ వస్తారు. ఎంచేతనంటే ఫుడ్ చాలా బాగుంటుందండి. ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళ షూటింగ్లో పెరుగు, వీళ్ళ షూటింగ్లో ఉన్నంత పెరుగు ఏ షూటింగ్లో నేను తినలేదు. ఓన్లీ పెరుగుతోటి తినాలనిపించింది, అంత బాగా ఆర్టిస్టులను చూసుకుంటూ. మా పృథ్వీ గారు కూడా చెప్పారు, బా జయ గారి షూటింగ్ అంటే ఆయన ముందు వచ్చేస్తారు పాపం, చక్కగా పెరిగేవాళ్ళ లక్షణం. అలాగా ఈ సినిమా చాలా బాగా జరిగిందండి. ఫ్యామిలీతో కూర్చొని హ్యాపీగా చూసే మొదటి సినిమా అనుకుంటున్నాను నేను, నాకు తెలిసి నా చూసిన సినిమాలు అంత బాగా తీశారు. వల్గారిటీకి తావు లేకుండా చాలా అద్భుతంగా ఉంది. అందులో మంచి మంచి నటులు సాయి కుమార్ గారు, కాశీ గారు, పృథ్వీ గారు, చాలా పెద్ద ప్యాడింగే ఉంది. పాపం వాళ్ళందరూ షూటింగ్లు బిజీలో వాళ్ళు రాలేకపోయారు. కానీ ఈ సినిమాని చాలా బాగా తీసి నిర్మాణ సారథ్యం వహించిన రాజు గారికి, మా డైరెక్టర్ జయ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు అంత ముందర తెలియదండి. ఒకసారి ఆయన వచ్చి కొన్ని పాటలు వినిపించారు. అప్పుడే ఆయన చూడటం మా ఆఫీస్కి వచ్చి. ఆయనలో నేను బాగా గమనించింది ఏంటంటే, ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టరు ఒక్కొక్కటి బాగా చేయగలరు. అంటే మెలోడీ కానీ, కమర్షియల్ టింజ్ ఉన్న సినిమాల పాటలు కానీ. కానీ ఆయనలో విశేషం ఏంటంటే ఆయన ఆల్రౌండర్ అండి. ఏ సాంగ్ అయినా సరే, మీరు ఏ సాంగ్, ఏ ట్యూను, ఏది ఇచ్చినా సరే కానీ ఆయన చేయగలరు. ఈ సినిమాతో అది ప్రూవ్ అవుతుందండి. మీరందరూ వింటారు కదా, అన్ని పాటలు అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి, అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అందరికీ నమస్కారం అండి. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. నేను ఎక్కువ మాట్లాడలేను, మేడం మొత్తం చెప్పేశారు. పాటలు చాలా బాగా వచ్చినాయి. అన్ని పాటలు చాలా బాగా వచ్చాయి. నేను పాటలు చూశాను, చాలా బాగా తీశారు. ఈ సినిమా డెఫినెట్గా అందరికీ ఉపయోగపడే మంచి సినిమా అవుతుందని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ. గురించి చెప్పలేదండి సుబ్బారావు గారు. మా సినిమాకి జిమ్మి జిప్ అక్కర్లేదు, ట్రాక్ అక్కర్లేదు, క్రేన్లు అక్కర్లేదు, అన్నీ ఆయన ఒళ్ళే మొత్తం చుట్టేసుకున్నారు. నేను ఫస్ట్ టైం చూడడం, డిఫరెంట్ కెమెరా ఎంత హాయిగా ఉందంటే సీను కూడా చక్కగా అయిపోయి ఇబ్బంది లేకుండా, కట్ షాటు, క్లోజ్ షాటు, సజెషన్ షాటు అవన్నీ కూడా ఆయనే. అసలు క్రేన్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. మరి ఆ డిఫరెంట్ కెమెరా ఏమిటో చాలా బాగా వచ్చింది సీన్స్. ఆయన గురించి చెప్తాను, ఫీల్ అవ్వకుండా కొంచెం లేట్గా చెప్పాను. చాలా బాగా తీశారు ఆయన కూడా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మా డిఓపి సుబ్బారావు అనమాట. ముందుగా అందరికీ అండ్ మా టీంకి, ఆడియన్స్కి అండ్ పాత్రికేయ మిత్రులకి విజయదశమి శుభాకాంక్షలు. స్పెషల్గా నాగరాజుకి. అందరూ చెప్పినట్టుగా రైట్ అండి. టాలెంట్ ఎవరికి ఎక్కడ ఎలా ఉన్నా ఆపర్చునిటీస్ రావడం అనేది ఒక అద్భుతమైన విషయం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలెంట్ ఉంది 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 అనుకోవడం కంటే మనకు ఒక ఆపర్చునిటీ వస్తే దాన్ని ప్రూవ్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి సో డెఫినెట్లీ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళదే గ్రేట్ మెయిన్. సో దానికి నేను డెఫినెట్గా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్తూ మీకు అండ్ మా టీం మొత్తానికి. ఇప్పుడు ఒకటే చెప్పాలనుకున్నానండి, ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్ సూపర్. కెమెరా అనేది, ఫోటోగ్రఫీ అనేది అకార్డింగ్ టు ద సీన్. అంటే మనం ఇప్పుడు బేసిక్గా మనం ఎలా చూడాలనుకుంటున్నాం, ఒక ఏడుస్తున్న వ్యక్తిని చూస్తే మనం ఎలా చూస్తాము అనేది కెమెరాలో చూపిస్తే సరిపోతుంది. ఓకే, ఒకళ్ళు బాగా ఆడుకుంటున్నారు, చిన్నపిల్లవాడు ఆడుకుంటున్నాడు అంటే మనం ఎలా చూస్తాం వాడిని, కూర్చుని చూస్తాం, నుంచుని చూస్తాం అంటే అది చూపిస్తే సరిపోతుంది. నా లెక్కలో ఫోటోగ్రఫీ అనేది అద్భుతం అనేది మాత్రం కాదు. ఎందుకంటే అకార్డింగ్ టు కథలో కంటెంట్ ఉండి ఆ కంటెంట్ని చూపించడానికి ఉపయోగపడేదే ఫోటోగ్రఫీ అని నా నమ్మకం అండి. ఇక టెక్నాలజీ అంటారా, లైక్ డెఫినెట్లీ ఒక ఆర్టిస్ట్కి టూల్స్ కావాలి. లైక్ పెన్సిల్ ఆర్ పేపర్, విత్ పేపర్ ఓ బొమ్మ వేయాలంటే.
సో అలా టెక్నాలజీని మనకు కావాల్సినట్టుగా మలుచుకున్నప్పుడే ఆ టెక్నాలజీ వల్ల ఉపయోగం. సో నేను బాగా నమ్ముతున్నది ఏంటంటే కంటెంట్ అనేది అన్నిటికంటే గొప్పది, ఆ కథ అనేది, దాంట్లో పర్ఫామ్ చేసే ఆర్టిస్టులు గొప్పవాళ్ళు, ఈ అన్నిటిని మేనేజ్ చేసే డైరెక్టర్ గొప్ప, ఈ డైరెక్టర్ డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ గొప్ప. ఆ తర్వాత ఈ అన్నిటిని ఆదరించి ఆడియన్స్ ఇంకా అద్భుతం. ఇది నేను నమ్ముతున్నానండి. ఆబ్వియస్లీ దీన్ని మొత్తాన్ని మీరు అంటే ఎవరు ఎంత చేసినా అదే అంటున్నా, ఆపర్చునిటీ మన దగ్గర మనం ఎలాంటి అద్భుతమైన కంటెంట్ ఒక సినిమా తీసినా కూడా ఇట్ షుడ్ గో రీచ్ టు ఆడియన్స్. ద మీడియేటర్ ఈజ్ ద మీడియా. సో డెఫినెట్లీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ, టీమ్ వర్క్. సో ఎవరి పని వాళ్ళు అంత బాగా పర్ఫెక్ట్గా చేస్తే అది అద్భుతం అవుతుందని నిరూపించడానికి వైశాఖం అనే ఒక సినిమా అండి నిదర్శనం. సో ఇంకా సాయి అన్నయ్య, కాశీ గారు, హరీష్, నాగరాజు, పృథ్వీ, ఇంకా చాలా మంది ఉన్నారండి. పేరు మర్చిపోయినా కూడా ఏమనుకోవద్దు. బాగా చేశారు, బాగా సపోర్ట్ చేశారు. ఒకవేళ ఒకటి అంటే బేసిక్గా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అయినప్పటికీ కూడా ఒక్కోసారి మా టెక్నాలజీ వల్ల కొంచెం 1-2 సార్లు అడుగుతూ ఉంటున్నాయి, ఏమనుకోవద్దు. శేఖు శేషు పేరు నాగరాజు అని పేరు మార్చాండి ఇప్పుడే. ఎప్పుడు దూరుతుంటారు కదా. సో మా శేఖరం అండి ఎప్పుడు ఒక జయ గారితో పాటు కంటే ముందర ఆ టైంలోనే పరిచయం వ్యక్తి. వీళ్ళ గురువు గారు నేను ఫ్రెండ్స్. ఆ తర్వాత అంతకంటే ఎక్కువ ఫ్రెండ్ అయ్యాడు మా విజయవాడ వ్యక్తి. ఆ తర్వాత ఇక ఇంకోటి చెప్పాలండి, నాకు బాగా సపోర్ట్ చేసిన మీకు ఎవరికి కనపడని మా ఏరియాలో లేని వ్యక్తులు లైట్ ఆఫీసర్స్ అండి, లైట్ మ్యాన్. అండ్ అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్. మేము ఎంత పని చేస్తున్నా కూడా మాకు టైంకి అన్నం పెట్టడం, టైంకి తిండి పెట్టడం, ఓకే, ఇవన్నీ చూసుకోవడం, ఇవన్నీ కలిపి అదే మేనేజర్ గారు వీళ్ళందరూ. అండ్ తర్వాత పాపం అందరికీ జాగ్రత్తగా ఎవరు ఏమి ఇబ్బందులు పడకుండా డబ్బులు ఇచ్చి పంపించే మా లైన్ ప్రొడ్యూసరు ఏంటి శివ ఎక్కడ ఉన్నాడు. సో వీళ్ళందరికీతో పాటు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ మా మేడం డైరెక్టర్ డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ గారికి నిజంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, రాజుగారు ఏమన్నా మర్చిపోయింటారా? ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే అండి, ఆల్మోస్ట్ అయిపోయిందండి, సినిమా అయిపోయింది. సినిమా అయిపోయింది నిన్నే. సినిమా అంటే ఒక ఎపిసోడ్ మినహా మొత్తం అయిపోయింది, ఇంక్లూడింగ్ ఎడిటింగ్తో సహా అయిపోయింది. అద్భుతం అండి, స్పెల్ బౌండ్. అసలు లైక్ నేను ఇంత చెప్తున్నానంటేనే అంటే ఇన్ని రోజుల నుంచి ఇంత మాట్లాడలేదు. సో ఇక అందరినీ తీసుకొచ్చి ఆ సక్సెస్కి వీళ్ళందరూ కారకులు. ఆ సక్సెస్ ఇప్పుడు సక్సెస్ వచ్చేసినట్టుగానే ఉంది, అంటే అంతలా అద్భుతంగా ఉంది ఫీల్ మొత్తం సినిమా. నేను చివరికి అంటే ఇప్పుడు అది రివీల్ చేయకూడదు, చేస్తే మళ్ళీ అది ఇబ్బంది అవుతుంది సినిమాకి. ఎంజాయ్ చేసేటప్పుడు ఇగో ఈ క్యాండిడేట్ మా కో డైరెక్టర్ అండి నరేష్. ఓకే, నిన్న మేడం వెనకాల నుంచి కనుక్కోవడం ఫోన్ చేసి, డిఓపి ఏం చేస్తున్నాడు, ఎలా బిహేవ్ చేస్తున్నాడు సినిమా చూసేటప్పుడు అంటే ఈ క్యాండిడేట్ పక్క నుండి రాసుకోవడం. ఒక 25-30 సార్లు నవ్వానంట, ఓ 15 సార్లు అలాగే స్టన్ అయిపోయి అలా చూస్తూ ఉన్నానంట. అంటే నాకే తెలీదు అలా లీనమైపోయి ఉన్నా. యాజ్ ఏ టెక్నీషియన్ నేను కెమెరాతో షూట్ చేసేటప్పుడు చూశాను, ఎలా చేయాలనే చూశాను, రష్ కట్ చేసినప్పుడు చూశాను, మళ్ళీ ప్లస్ కన్వర్షన్ చేసేటప్పుడు చూశాను, బేస్ గ్రేడ్ చేస్తున్నప్పుడు చూశాను. ఇవన్నీ లేనప్పుడు ఫీల్ ఎప్పుడైతే ఎడిట్ మేడం కంప్లీట్ చేశారో అదని చూసారో, ఆ స్ట్రీమ్ లైన్లో ఆ సింగిల్ లైన్లో వెళ్తున్నప్పుడు అలా వెళ్ళిపోతున్నామండి. ఎక్కడ ఏ ఫీల్ వస్తే ఆ ఫీల్ తెలియకుండానే మన బ్రెయిన్ అడాప్ట్ చేసుకుని మన దాంట్లో పెట్టేస్తుంది. అది ఇతను నన్ను అనలైజ్ చేస్తా కూర్చున్నాడు, లైక్ స్పై కెమెరాలు అలాగా నోట్ చేసుకున్నాడు. తర్వాత నాకు అర్థం కాలేదు, మేడం ఫోన్ చేయగానే చెప్తున్నాడు, పేపర్లో చూసుకుని చెప్తున్నాడు, నోట్బుక్ మీద చూసి, ఏం చేస్తున్నారా మీరు అని అడిగితే, నువ్వు ఇన్నిసార్లు నవ్వామన్నా, ఇన్నిసార్లు కళ్ళనప్పుడు నీళ్ళు వచ్చినాయి అన్న, ఇదన్నా చెప్తున్నాడు. సో అంత అద్భుతంగా ఉందండి. అంటే ఒక టెక్నీషియన్ బేసిక్గా ఐ ఆల్వేస్ టేక్ యాజ్ ఎ టెక్నికల్ థింగ్, బట్ స్టిల్ టెక్నికల్గా చూసేవాడిని కూడా ఫుల్లీ అంటే కంపేర్ టు క్రియేటివిటీ ఐ ఆల్వేస్ థింక్ అబౌట్ ద టెక్నాలజీ బేసికల్లీ.
సో అలాంటి వాడిని కూడా అంటే ఇనుములో ఒక హృదయం మొలిచిన అన్నట్టు మన రోబోలో నా టెక్నాలజికల్ బ్రెయిన్కి కూడా ఒక దాన్ని ఆ ఒక ఎమోషనల్ ఎలిమెంట్ని నన్ను అట్రాక్ట్ చేసింది అని చెప్పేసి చెప్పడానికి మీకు ఇదంతా చెప్పానండి. అంత అద్భుతంగా ఉంటుంది. ఎవ్రీథింగ్, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఇక సాంగ్స్ అయితే అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక మా శేఖర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అద్భుతమైన వ్యక్తి. శేఖరం అని పిలుచుకుంటాం, దానికి మళ్ళీ వీళ్ళు వెనకాల నవ్వుకుంటుంటారు కూడా సరదాగా. బట్ ఐ లైక్ వెరీ మచ్ హీస్ వర్క్ అండ్ అవర్ థింగ్. అండ్ రియల్లీ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అండ్ సార్, నాకు ఈ ఆపర్చునిటీ, గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఐ థింక్ దిస్ విల్ బి ద గ్రేట్ ఫిలిం ఇన్ దిస్ టోటల్, ఐ మీన్ ఈ ఇయర్ అండ్ ఫర్దర్ ఇయర్ కూడా. ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇది కంటిన్యూ అవుద్ది అనుకుంటున్నాను. ఈ ఇయర్లో రిలీజ్ చేస్తే 13 కాదు 20 కాదు, అకార్డింగ్ టు మై అనాలిసిస్ ఇప్పుడున్న సినిమాలు ఏం రిలీజ్ అవుతున్నాయి అనేది, ఐ కెన్ డెఫినెట్లీ సే ఇట్ విల్ బి గోయింగ్ టు రాక్ ఎనీథింగ్ అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. ఓకే, ఎవరన్నా మర్చిపోయింటే మా మ్యూజిక్ ఇక చెప్పవసలా అంతా అయితే మా ఇద్దరు కింద నుంచి ఒక పోటీ వచ్చిందండి. ఏంటంటే కెమెరామెన్ ఈయనే, సో డిఐ కూడా ఈయనే, కాబట్టి బీభత్సంగా పోటీ పడి చేసుకుంటారు, ఇంకెవరు రానివ్వకుండా చూద్దామని చెప్పని. అప్పుడే అన్నది ఏంటంటే, చూద్దాం మన ఇద్దరం పోటీ పడదాం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇద్దరం, నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తా, మీరు డిఐ చేయండి, చూద్దాం ఎవరికెవరు ఎంత బాగా చేస్తారా అన్నాడు. దట్స్ రియల్లీ అమేజింగ్ ఛాలెంజ్. దిస్ ఈజ్ వాట్ వీ వాంట్ యాక్చువల్లీ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్. ఇట్ నాట్ ఓన్లీ ద సినిమా, ఎనీథింగ్. ద ప్యాషన్ షుడ్ బి దేర్ ఇన్ ఎవ్రీ ఏరియా. So thank you very much for you and the audience and my team. Again, thank you very much, sir. Thank you, Anay. Kasi garu, thank you. సినిమా చూసేటప్పుడు ఎక్కువ టెక్నికల్గా ఎలా ఉంది సినిమా అని చూస్తారు, కానీ సినిమాని సినిమాగా ఒక ప్రేక్షకుడిగా ఎంజాయ్ చేయలేరండి. అది ఫ్యాక్ట్. ఎందుకంటే నేను చాలా సినిమాలు చేశాను. బట్ విచిత్రంగా వైశాఖం అనే సినిమా మా టెక్నీషియన్స్ చూసినప్పుడు, నేను ఎడిటింగ్ చేశాక అందరినీ చూడమన్నాను. చూసినప్పుడు ప్రతి టెక్నీషియన్, మా డిఓపి సుబ్బారావు గారు చెప్పినట్టు, వాళ్ళు ఆ సినిమాకి పనిచేసినట్టు కాకుండా ఒక ప్రేక్షకుడు ఆ సినిమాని ఎంజాయ్ చేసి ఆ సినిమా మూడ్లోకి వెళ్తున్నారు. అంటే అది బహుశా ఒక రేర్ ఇన్సిడెంట్ అనేది చెప్పుకోవచ్చు. అలాగే శేఖర్ మాస్టర్ ఆయన చేసిన పాటలు కూడా ఆయన మళ్ళీ మళ్ళీ వేసుకొని ఎంజాయ్ చేస్తారు. పర్టికులర్గా ఒక సాంగ్ మీరు చూస్తే అర్థమవుతుంది ఏ సాంగ్కి శేఖర్ మాస్టర్ అంత ఎంజాయ్ చేస్తారు అని. సో అందుకని మా టీం అంతా చాలా కాన్ఫిడెంట్గా ఉంది, చాలా బాగా వచ్చింది ఫిలిం అని. పోస్ట్ ప్రొడక్షన్ డెఫినెట్గా ఛాలెంజింగ్గా చేస్తారు. వసంత్ గారు ఆర్ఆర్లో ఎక్స్పర్టు, మా సుబ్బారావు గారు డిఐ ఇక చెప్పక్కర్లేదు, నన్ కెన్ బీట్ హిమ్ ఇన్ దట్ ఫీల్డ్, సీజీ వర్క్ కానీ డిఐ విషయంలో కానీ. సో ఆల్టుగెదర్గా సినిమా చాలా బాగా వస్తుంది. ముఖ్యంగా నేను సాయి గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మేము ఎడిట్ చేసామండి, సాయి గారు లాస్ట్లో సెకండ్ హాఫ్లో వస్తారు, సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్లో. అందరికీ చూసుకున్నాం సినిమా. చూసుకున్నాక సాయి గారు వచ్చి యాక్ట్ చేసి ఆయన బిట్స్ మేము యాడ్ చేసుకున్నాక సినిమాకి ఫుల్నెస్ వచ్చిందండి. అది సాయి గారు వచ్చారు, సినిమాకి ఫుల్నెస్ వచ్చింది. సాయి గారు లేకపోతే ఎక్కడో ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉండేది మనకి అనేది మేము గట్టిగా ఫీల్ అయ్యామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి గారు. హరీష్, సినిమా గురించి వైశాఖం, ఈ సినిమా ఒక ట్రెండ్ని క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నాం. అండ్ రాజు గారికి, జై గారికి ఆల్రెడీ రుణపడిపోయాను. అది డెఫినెట్గా నేను ఎప్పుడు రుణపడే ఉంటాను. బికాస్ నా ఫస్ట్ మూవీ ఒక కొత్త హీరోని పెట్టి ఒక సినిమా చేస్తున్నారు అంటే అదొక లో బడ్జెట్ అని ఫీల్ వస్తూ ఉంటుంది చాలామందికి. బట్ స్టిల్ మా చిన్న సినిమాలో చాలా హై బడ్జెట్ సినిమా అండి ఇది. ఎందుకంటే నేను అవంతిక ఇద్దరమే కొత్త వాళ్ళం, మిగతా అందరు సీనియర్ ఆర్టిస్టులే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ సార్. నా ఫస్ట్ మూవీకే చాలా ఎక్స్పీరియన్స్డ్, చాలా సీనియర్స్, వాళ్ళ పేర్లు కూడా తెలిసేంత నాకు ఇది ఉండదు, ఐ మీన్ అంత సీనియారిటీ. వాళ్ళతో నాకు పని చేయించినందుకు అండ్ వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్
డైరెక్టర్ చెప్పిన తర్వాత ఐ మీన్ ఒక కొత్త హీరో మన కథ ఎలా చేస్తాడు అని భయపడుతూ ఉంటారు. కానీ మ్యామ్ సినిమా చూశారు అండ్ రాజు గారు కూడా చూశారు. వాళ్ళిద్దరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అండ్ నిన్న మా డిఓపి సార్ చూశారు. యాక్టర్స్ కన్నా ముందు టెక్నీషియన్స్ వాళ్ళు ఒక విజువల్లో ఉంటారు కదా, కాబట్టి వాళ్ళు థింక్ చేసింది మేము అచీవ్ చేసాము అంటే మేము పాస్ అయినట్టు అనమాట. నిన్న డిఓపి సార్ కలిసారు. ఆయన మామూలుగానే మైక్ అవసరం లేదు, మేము బయట అంత దూరంలో నుంచి మాట్లాడుకుంటుంటే రోడ్డు మీద ఎవరో వీళ్ళు ఇద్దరు పిచ్చోళ్ళు సినిమా పిచ్చోళ్ళ కింద ఉన్నారు అని అనుకుంటున్నానండి. అంటే అంత ఎక్సైట్ అయ్యారు. ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో నేను పాస్ అయినా నేను కూడా అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వసంత్ సార్ ఆయన కూడా చూసి సినిమా ఎలా ఉందో చెప్తే నేను ఇంకా థియేటర్లో సినిమా చూడక్కలేదండి. అంటే అంత కాన్ఫిడెంట్గా ఉంటాను. అండ్ మా శేఖర్ మాస్టర్ డార్లింగ్ అని పిలుచుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. సాంగ్స్ వన్ ఆఫ్ ది హైలైట్స్ అండి. సినిమా స్టోరీ పక్కన పెట్టేస్తే అది ఆబ్వియస్లో చాలా బాగుంటుంది. అది కాకుండా ఇవన్నీ యాడ్ ఆన్స్ కంపల్సరీ. సాంగ్స్ ఆర్ ద మెయిన్ హైలైట్స్ అండి. ఆ హైలైట్స్ ఆ దాంట్లో నేను డ్యాన్స్ చేశానని చెప్పారు. నేను చేయడానికి కారణం శేఖర్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. వాళ్ళందరూ నేను పెద్ద డాన్సర్ అనుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా టీంని ఎప్పుడు మీరు సపోర్ట్ చేస్తున్నందుకు మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చేశాడు. ఇతనిలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఏదైనా సరే ప్లెయిన్గా కనిపించేది, ఇక్కడ ఏదో ఉండాలి, మనకి ఏదైనా కావాలంటే ఇమీడియట్గా మన మైండ్కి దగ్గరగా వచ్చి స్కెచ్లు వేసి ప్రాక్టికల్గా ఒక బ్యూటీని చూపిస్తాడండి. అది ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యింది. థ్యాంక్ యూ మేడం. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. ఈ మంచి టీంలో అంటే యాక్చువల్గా టీం కదండి, ఒక ఫ్యామిలీ. నేను వైశాఖం ఫ్యామిలీలో సినిమా చేసినట్టుంది నాకు. మేడం గారితో కానీ అంటే టోటల్ టీం అందరితో కానీ చాలా హ్యాపీగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చిందండి. ఇందులో సాంగ్స్లో కానీ అంటే లొకేషన్లో సెటప్స్ కానీ లేదంటే ఎన్విరాన్మెంట్ కానీ మేడం గారు చెప్పడం బట్టే నేను ఇచ్చాను. అవి అంత బాగా అంత క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ నాకు కళ్ళ కట్టిని చూపించేవారు. నేను అంతకు మించి ఇవ్వాలని అనుకుని చేశాను. దానికోసం చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ మూవీలో చాలా అంటే పెద్ద పెద్ద యాక్టర్లు చేశారండి. ఇటువంటి మూవీలో నేను చేయడానికి నాకు అవకాశం రావడానికి చాలా హ్యాపీగా ఉంది. అండ్ సాంగ్కి ఒక సెట్ వేసానండి. అది కూడా నాకు చాలా హ్యాపీ. అంటే కొత్తగా ఇలా చేద్దాం అనుకున్నాను అని మేడం గారు చెప్పాను. మేడం గారు ఏంటంటే మీరు ముందు ఇప్పుడు చేశారా అని అడిగారు. లేదు మేడం, ఇది నేను ప్రాక్టికల్ చేస్తున్నాను, కంపల్సరీ నేను డేర్ ఇలా చేయాలనుకుంటున్నానంటే నో ప్రాబ్లం అండి, మీరు కంపల్సరీ చేయండి అంటే ఆమె డేర్ అనమాట. కొత్త వాళ్ళు ఎవరైనా అలా చేస్తాను వాళ్ళు అంతే వాళ్ళు ఏమైనా నమ్మకంగా కలిగి చెప్తే మేడం గారు ఫుల్ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారనమాట. అలా ఎంకరేజ్ చేశారు. చాలా థ్యాంక్స్ మేడం. అంటే యాక్చువల్లీ కొత్త వాళ్ళు కానీ కొత్త డబ్బుతో కూడింది, కొద్దిగా శ్రమతో కూడింది. రేపొద్దున ఏదైనా సెట్ పాడైతే షూటింగ్ కూడా ప్రాబ్లం అవుతుంది. అటువంటి వాటిని కూడా బేర్ చేసి నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చి చేయించినందుకు చాలా థ్యాంక్స్. నిజంగా చాలా బాగా వచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఒక ఎంకరేజ్ వచ్చింది. నేను కూడా చేయడానికి ఈ కంపెనీ నాకు అంటే ఆది సినిమాస్ నాకు ఎంతో హెల్ప్ చేసి ఫస్ట్ లవ్లీ చేశారండి, తర్వాత వైశాఖం అది లైఫ్ వచ్చింది, ఇది ఇంకా లైఫ్ వచ్చి ఇందులో ఉంది. చాలా బాగుంది సినిమా కూడా. అండ్ ఎవ్రీ పర్సన్కి అండ్ రాజు గారికి అండ్ ఎవ్రీ టీం అండి, ఒకళ్ళు కదండి, కేవన్ గారు ఎవ్రీ పర్సన్ డాన్స్ మాస్టర్ కానీ హీరోస్ కానీ సాయి కుమార్ గారు కానీ అంటే ఇంత పెద్ద పెద్ద వాళ్ళతో నేను చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మేడం గారికి వెరీ వెరీ థ్యాంక్స్ అండి. ఎప్పుడు ఏ సినిమా చేయాలన్నా పిలిస్తే చాలు, ఈ కంపెనీ పిలిస్తే చాలు, నేను కంపల్సరీ వచ్చి చేయడానికి రెడీగా ఉన్నానండి. థ్యాంక్ యూ. ఈ సినిమాలో టెర్రస్ మీద ఒక రెయిన్ ఎఫెక్ట్లో ఒక సీన్ తీయాలి. అది ఒరిజినల్ హైదరాబాద్లో తుఫాను బీభత్సంలో జరుగుతుంటే నైట్ షూటింగ్ పెట్టాం. అయితే వర్షం మనం చెప్పినట్టు రాదు కదా, అది హెవీగా వస్తుంటుంది, ఒక్కోసారి తగ్గి వస్తుంటుంది. అయితే మాకు పడుతున్నట్టు ఉండాలి. ఆ ఎఫెక్ట్ కోసం కెమెరాలు అన్నీ పెట్టుకొని తెల్లవారి 3 వరకు వెయిట్ చేసి మేము అనుకున్న విధంగా వర్షం పడుతున్నప్పుడు మార్నింగ్ 5 వరకు షూట్ చేశారండి. దీనికి యూనిట్ మొత్తం నిద్ర లేకుండా ఆ రోజు కెమెరాలు అలా పెట్టుకొని అంటే మా మీద అభిమానంతో ఇంత చేశారు. రేపు ఆ సీన్ సినిమాలో చూస్తే ఆ కష్టం అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు మన ఈ సినిమాకి నాతో పాటు కృష్ణ అని రైటర్ మాటలు రాశాడండి, చాలా బాగా రాశాడు.
మీరు డెఫినెట్గా డైలాగ్స్ని ఎప్రిషియేట్ చేస్తారు. కృష్ణ పుట్టిన పేరేంటి? రాపూరు కృష్ణ అండి. చాలా మంచి భవిష్యత్తు ఉంది. ఈ సినిమా ద్వారానే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణ రాపోలు. నేను డమరుకం నుంచి పండగ చేసుకో సినిమా వరకు 9 మూవీస్కి అసిస్టెంట్ రైటర్గా, అసోసియేట్ రైటర్గా పనిచేశానండి. ఆ తర్వాత సోలో రైటర్గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న టైంలో మేడం గారు అసలు తనకు తానుగా, అంటే అంతకుముందు కొద్దిగా కథ చెప్పాను ఒకటి. ఆ కథ విషయంలో తను బాగా ఎక్సైట్ అయ్యి, సరే అది వర్కౌట్ అవ్వలేదండి, కానీ ఆ టాలెంట్ను గుర్తించి తనకు తానుగా నన్ను పిలిచి ఈ అవకాశం ఇచ్చారండి నాకు. సోలో రైటర్గా ఈ మూవీలో డైలాగ్స్ రాయించారు నాతో. దానికి మేడం గారికి, బిఏ రాజు సార్ గారికి నేనేదో థ్యాంక్స్ హృదయంతో చెప్పుకుంటే చాలా చిన్న విషయం అండి. వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్తానన్నా. అదేవిధంగా ఈ వైశాఖం సినిమా ఇందులో ఆల్ ఎమోషన్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఏది లైట్గా ఉండదండి. టోటల్గా ఈ సినిమా చాలా బ్రైట్గా ఉంటుంది. సంవత్సరానికి చాలా పండుగలు వస్తాయి, కానీ మాకు ఈ వైశాఖం సినిమా రిలీజ్ అయిన రోజు మా టీం మొత్తానికి అసలైన పండుగ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. అది ఆయన వాళ్ళ రాలేదు, కానీ అతనికి చాలా బ్రేక్ అవుతుంది సినిమా. అలాగే సొంపు కూడా చాలా బ్రేక్ అవుతుంది. ఈ మా సినిమా రిలీజ్ అయితే వాళ్ళకి 20 సినిమాలు వస్తాయి. డైరెక్టర్గా మాట్లాడుతారు. నేను మాట్లాడాల్సినవి ఆ క్యారెక్టర్ యాక్చువల్గా టీ కొట్లో ఉండే ఒక క్యారెక్టర్, అంటే జస్ట్ ప్రాపర్టీ. ఆయనకి డైలాగులు ఇద్దామని కానీ ఒక షేపప్ చేద్దామని కానీ మా ఉద్దేశంలో లేదండి అసలు. కానీ నేను ఆయన చూస్తున్నప్పుడు ఆయన రోజు అబ్జర్వ్ చేసేదాన్ని. అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నాకు ఐడియా వచ్చింది, అది కృష్ణతో రాయించాను. ఇందులో ఆయన ఒక ఫన్నీ ఇంగ్లీష్ మాట్లాడతారండి, అది చాలా ఎంటర్టైన్ చేస్తారు. ముఖ్యంగా ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన హావభావాలు చాలా బాగుంటాయి. ఈ సినిమాతో ఆయన చాలా మంచి రేంజ్కి వెళ్తారు. అలాగే సొంపు అని హీరో ఫ్రెండ్స్ బ్యాచ్లో ఒక అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేసాము. చాలా బాగా చేశాడండి, చాలా పైకి వస్తాడు అబ్బాయి. అలాగే ఈ సినిమా ద్వారా నాకు తెలిసి ఈ సినిమా ద్వారా చాలా పేరు తెచ్చుకోబోయేది ఇద్దరు టెక్నీషియన్స్ అండి. మ్యూజిక్ చేసిన వసంత్ గారు, డిఓపి గారు. బాడీ గింబల్ అని చెప్పి దాన్ని డిజైన్ చేశారు ఆయన. ఇలాంటి బాడీ గింబల్లే ఇప్పుడు శంకర్ వాడుతున్నాడండి, డైరెక్టర్ శంకర్. శంకర్ లాగా మేము వాడుతున్నాం అనమాట. ఒక 2 యూనిట్స్ బాడీ గింబల్ యూజ్ చేసింది, ఓన్లీ 2 యూనిట్స్ అండి. ఒకటి శంకర్ యూనిట్, ఇంకొకటి ఆర్జే సినిమాస్. ఇది పాసిబుల్ అవడానికి కారణం డిఓపి సుబ్బారావు గారు. ఈ సినిమా సుబ్బారావు గారు సినిమా కెమెరా, కొత్త ఎక్విప్మెంట్ అంటే దాని మీద స్టార్ట్ అయింది. తర్వాత వసంత్ ఒకరోజు వచ్చి నేను మీ సినిమా చేయాల్సిందే అని కూర్చున్నాడు ఆఫీసులో. ముందు వాళ్ళు ఫిక్స్ అయ్యారు హీరో హీరోయిన్లు అన్న తర్వాత. మేము ఎవరు హీరో దగ్గరికి వెళ్ళినా మాకు మ్యూజిక్ వసంత్ అండి, కెమెరా సుబ్బారావు అండి, మిగతా విషయాలు చెప్పండి అని మేము ఫిక్స్ అయ్యాము. వాళ్ళతోనే మేము ఒక కమిట్మెంట్ ఇస్తే అది 100% నిలబడతాం. దానివలన కష్ట నష్టాలు ఎంతోమంది వెనక్కి లాగుతారు, అయినా మేము అనుకున్నది చేస్తాం అంతే. అంకిత్ అని ప్రేమలో పవన్ కళ్యాణ్ చేసినప్పుడు ఆ సాంగ్ దొరసామరాజు గారు చూసి సింహాద్రిలో ఛాన్స్ ఇచ్చారు. సింహాద్రితో స్టార్ అయింది. తర్వాత అలాగే రణం మన ప్రేమికులప్పుడు కామ్నా జత్నలను తీసుకొచ్చి మేము సాంగ్ తీస్తుంటే ఆ సాంగ్ చూసి రణంలో హీరోయిన్గా గోపిచంద్ పక్కన ఛాన్స్ ఇచ్చారు. కామ్నా కూడా చాలా సినిమాలు చేసింది. అట్లా ప్రతి టెక్నీషియన్ వరగుప్పుల యాదగిరి కానీ, అంటే ఇప్పుడు పైడిశెట్టి రాము, శ్యాము, కాసర్ల శ్యాము, ప్రతి వాళ్ళని మేము ఇంట్రడ్యూస్ చేసిన అందరూ వాళ్ళ టాప్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళందరినీ చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే మా మురళి, మా సుబ్బారావు వీళ్ళందరూ కూడా ఫ్యూచర్లో ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు. కానీ అది థ్యాంక్ యూ అండి. చాలా శ్రమ ఇచ్చాం, చాలా ఎక్కువసేపు మాట్లాడేసాం. థ్యాంక్ యూ.
పండగ చాలా ప్రెస్ మీట్లు ఉన్నాయి, మనం బయలుదేరదాం.